చాలా మందికి తెలియదు కదా. ఎందుకంటే ఉమ్, వెరీ షార్ట్ పీరియడ్ ఉమ్, ఈ లోకంలో ఏమేమి ఉందని నేను చూసి నల్లది కట్టది పొయ్యి పితలాటం అన్నీ చూసారు. అన్నీ చూసాం. వరల్డ్ ఫుల్ అరౌండ్ వేసి అమెరికా, సింగపూర్, మలేషియా ఫుల్ వరల్డ్ అల్లా చూసాం. అది అమితాబ్ బచ్చన్ కూడా ఒకసారి చెప్పారు, అడిగారు. ఆ టైంలో రైన్ వచ్చింది, అందరూ జల్దీ వెళ్ళి మేకప్ పోతుంది కదా దగ్గర అనే కారు వచ్చింది. అప్పుడు ఆ డ్రైవరు అక్కడ లేదు, అమితాబ్ బచ్చన్ డ్రైవర్. ఉమ్, ఇప్పుడు వాడు వచ్చి కూర్చుంటారు, నేను వచ్చి సైడ్లో కూర్చుంటాను. అంటే ఇమీడియట్గా లొకేషన్ చేంజ్. అప్పుడు అమితాబ్ బచ్చన్ డ్రైవ్ చేస్తారు, నేను కూర్చుంటాను. వాళ్ళు ఎంత పెద్ద. ఆ, ఆ, అప్పుడు వారు చెప్తారు ఇంగ్లీష్లో, புனாம்பலம் ஒருத்தர் லைஃப்பில் ரொம்ப பெரிய ஆள் நினைக்கக்கூடாது, నేనే పెద్దవాళ్ళని అనకూడదు. ఇప్పుడు ఫ్రాంక్స్ ఆఫ్ సెకండ్ మഴ వచ్చింది, రైన్ వచ్చింది, ఇప్పుడు నా క్యారెక్టర్ మారిపోయింది. నేను డ్రైవర్ అయిపోయి పక్కన జాలిగా వస్తూ కూర్చుంటారు కదా, ఇదే లైఫ్ పునాంబల. వాళ్ళు కూడా సేమ్ నా టైపే, అమితాబ్ బచ్చన్. అప్పుడే నేను ఇదిలా నాకు ఒక ఆలోచన అది కరెక్ట్. లైఫ్లో మనం అహంకారం ఎప్పుడైనా రాకూడదు. వాళ్ళు మనకు చెప్తారు కదా, అది అడ్వైస్. అది ఈ ఫర్దర్ ఫ్యూచర్లో ఇలాగా ఉండకూడదు అని మనం చెప్తారు కదా. అంటే అది ఎంతవరకు స్మాల్ వర్డ్ అంటాను కూడా. అవును, ఎంత పెద్దవాడు, పెద్ద సూపర్ స్టార్ ఇండియాలో, వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, నేను కూర్చుని పోతున్నాను. అది హైదరాబాద్లో కిటదట 1/2 అవర్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ఇది అన్నీ చెప్తున్నారు నాకు. సో ఇదే లైఫ్. మీరు రిటైర్ కదా. ఇదే నా బ్రదర్ ఏం చేశారంటే, బ్రదర్ చేయకపోతే వేరెవరు చేస్తారు, కానీ ఎవరికి ప్రయోజనం లేదు, కానీ వాళ్ళకి ఏమో వస్తుందని అలాగ చేస్తారు. ఇప్పుడు ఎంత ఎక్కడ ఉన్నారు, ఎలా ఉంటారు వాళ్ళు, కొడుకు కూతురు అంటే ఐడియా లేదు నాకు. అప్పుడు చచ్చిపోయిన తర్వాత నాకు వదిలేశారు మొత్తం. నాన్నగారు లేదు వాళ్ళకు, అమ్మ లేదు. నాకు అమ్మ ఉన్నారు, నాన్నగారు లేదు. లైఫ్ அதுக்கப்புறம் ఎంటర్ అవ్వలేదు. ఇది அப்படியே போச்சு, எல்லாம் மறந்தாச்சு, అన్నీ మర్చిపోయారు. మీరు మళ్ళీ నేను గుర్తు చేశాను. సరే, ఇప్పుడు మీ ఫ్యామిలీ, ఇల్లు, పిల్లలు, మీ ఆవిడ ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారు, అంతే చాలు, అది చాలు, అందరూ బాగున్నారు. బాబు ఇది మెకానిక్ ఇంజనీర్, కూతురు ఎంఎస్సి, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్, బీఎస్సీ గురించి ఎంఎస్సి. వైఫ్ ఎంఏ అండ్ బోత్ ఆఫ్ హైయర్ టైప్ రైటింగ్, both of Tamil and English, first class, both of higher, not lower, and short hand. అన్నీ చేసి ఇంట్లో వంట చేస్తుందా, సమయం చేస్తుంది. ఫుడ్ బాగుందా, ఈ కోసం ఎంత ఎంఏ అన్ని చెయ్యాలా. వెళ్ళేసరిగా నా భార్య ఫుడ్ అంటే షూటింగ్ కూడా ప్యాకప్ చేసి వస్తాం. బిర్యానీ అంటే స్పెషల్ ఐటమ్. వాళ్ళు ఫోన్ చేసి ఈరోజు బిర్యానీ అంటే హాఫ్ డే, మధ్యాహ్నం ఆహా అంటే డైరెక్టర్ గిట్టదు సార్, హాఫ్ డే సార్, ముఖ్యమైన వేళ సార్, వెరీ అర్జెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంటా అదేంటి, ఇది వెరీ ఇంపార్టెంట్, భోజనం సార్, మటన్ బిర్యానీ ఇట్టుంది సార్, ఏం కావాలి, ఇది దాని ముందుకు వేస్ట్ సార్, అది అదే అంటే ఇప్పుడు వరకు అదే నా భాగ్యం. నా భాగ్యశాలి. ఒవ్వొరు మనుషులు భాగ్యశాలి అంటే ఏంటి తెలుసా? అభిమానం, అన్బు, పాసం, నేసం ఎల్లం మొత్తం అన్నీ కలిసి ఉన్నవాడు వచ్చి నల్ల భోజనం ఇస్తాడు కదా, అదే నంబర్ 1 పణకార అంటే అదృష్టం. నాట్ ఏ పువర్ మ్యాన్, ఈజ్ ద ధనవంతుడు, రిచ్ మ్యాన్, వరల్డ్ రిచ్ మ్యాన్. ఎవరంటే అన్బు అంటే తెలుగులో పాసం, నేసం అంటే హార్ట్లో వస్తుంది కదా, ప్రేమ, పాసం, అభిమానం, అనురాగం, అది మొత్తం వడివం కావాలి. అన్ని ఫుల్ గా, హోల్ ఒక డైమండ్ పీస్ మాదిరి
అది కట్టింగ్ ఉంది కదా, ఒక కట్టింగ్ పలీరు అదే అభిమానం, అది ఇది అనుభవం, నేసం, పాసం అదే వచ్చింది కదా, అదే డైమండ్. ఆ డైమండ్ మన కళ్ళలో చూసాం కదా, అదే ఫుడ్, మన ఆరోగ్యం, మన జీర్ణం, మన జీవితం ఎల్లమే అదే. ఒకవేళ అంటే తమిళ్లో పాడువాங்க సాంగ్, మனைவி அமைவதெல்லாம் இறைவன் கொடுத்த వరం. అంటే భార్య ఎవరికి మంచి వస్తుందో అవనే మహాపుణ్యశాలి, అదృష్టవంతులు వాళ్ళ ఇష్టం. కానీ భార్య మీకోసమే ఈ లోకంలో పడెక్కబడదు, వచ్చింది. ఏ కష్టం ఉంటుంటే వాళ్ళు అడ్జస్ట్ చేయాలి. ఇంకెవరికి నేను ఎంత సంపాదించామని నా భార్యకి ఇంకెవరికి తెలియదు. ఎక్కడెక్కడ పోతాము వాళ్ళు అడగలేదు. ఇంటికి వస్తుందంటే నువ్వు మనిషిలా రావాలి అంతే. నేను దాని ముందుకు మందు తాగి ఇంట్లోకి వస్తాము అని, నేను మందు తాగి అంటే ఎవరికి తెలియదు, నేను నార్మల్గా అలాగా ఉంటాను. ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది, మీరు మందు తాగుతారా అని. డైలీ తాగి వచ్చాము. ఎప్పుడు అంటే నా వైఫ్ బ్రదర్ ఒరే ఒక కట్టింగ్ వేసి అన్నాడు. பாருங்க எங்கள் ஹஸ்பண்ட் தண்ணி அடிக்காமல் இருக்கார். నా హస్బెండ్ మందు తాగలేదు, నువ్వు ఇలాగ తాగి ఇలాగ చేశాడా వాడు డైలీ తాగిస్తారు. ఏంటా వాడు సత్యమా అప్పుడు నన్ను పిలిచి ఏంటి అన్న చెప్తున్నారు మీరు డైలీ మందు తాగారు. అవును మ్యామ్, నువ్వు అలాగా చెప్తున్నారు, ఎవరికి తెలియదు, ఇంత అలాగా జాగ్రత్తగా కరెక్ట్గా ఉంటావు ఉంటే 1 month మాట్లాడలేదు నా దగ్గర. అసలు నువ్వు డౌట్ కోసం నువ్వు అడిగిన తర్వాత నేను చెప్పాను. ఇది వరకు ఏమంటాం మీకు ఏమంటా, ఇది అబద్ధమో ఏమో చేసి గొడవ ఏం చేస్తానా, లేదు ఇది నాకు పెయిన్ వస్తుంది గొడవ ఫైట్ ఇది చేసి అది కోసం చేశాను. ఇప్పుడు వరకు కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు, ఎవడు ఉన్నాడు బార్లో ఎక్కడో, బార్కి ఎవరికి పోలేదు, బార్లో మధ్య దానిలో రూమ్ వేసి ఎవరికి తెలియకూడదు నేను తాగు, లేకపోతే నా ఆఫీస్లో సెపరేట్గా మధ్య తాగు. ఇంట్లో నుంచి ఫోన్ వస్తుందంటే ఏం చేస్తున్నారు అన్నాడు, మధ్య తాగున్నాను అంటే ఇంటికి రాలేదా, వస్తాము ఎందుకు, భోజనం అక్కడే బాగోదు కదా, అంత అలాగా ప్రేమ ఇది. అదే ఇప్పుడు వరకు నా ఫ్యామిలీ మీరు అడిగారు ఎంత ఇదే సంతోషమే ఫ్యామిలీ. కానీ అప్పుడప్పుడు ఏదో చిన్న కష్టం ఇప్పుడు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు కిడ్నీ ఫెయిలియర్ అంటే అప్పుడే మాత్రం, ఇప్పుడు కూడా కిడ్నీ ఇంత అవసరం, ఇంత ఇంపార్టెంట్ అంటే నాకు నా ఇల్లు తెలియదు. అది ఏమో హెయిర్ కటింగ్ మరి తిరిగి వదలడం మరి కిడ్నీ இப்போதைக்கு வீட்டில் நம்ம சொல்லுவோம் கிட்னி மாச்சு கேர்ஃபுல்லாக இருக்கும், அது சரியாக விடுங்க, அது సరిపోతుంది. కిడ్నీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలియదు. చికెన్ మటన్ కావాలా, అది కావాలా, ఇది కావాలి, అయ్యో తినకూడదమ్మా కిడ్నీ ప్రాబ్లం, అది సరియాడు. సో అది కిడ్నీ ఎంత ఇంపార్టెంట్ నా ఇంట్లో ఇప్పుడు వరకు కూడా తెలియదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను ఫైటింగ్ చేసి ఫ్రాక్చర్ గిక్చర్ అవుతుంది కదా, నేను ఇంటికి పోను, ఇంటికి వెళ్ళు బయటికి అన్నీ పూర్తి చేసి తర్వాత ఇంటికి. సో అప్పటి నుంచి ఇప్పుడు ఎవరు నా ఫ్యామిలీలో నా అందరూ చూసిన నా హస్బెండ్ బాగా ఉన్నారు, నా హస్బెండ్ బాగున్నారు అంతే. ఎవరు మన ఇంటికి చెప్పలేదు, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎవరికి నేను చెప్పను. ఏమంటే ఆపరేషన్ అయిన తర్వాత ఇమీడియట్ ఫ్లైట్ అయ్యి మలేషియా, இல்லை சிங்கப்பூர், இல்லை பேங்காக், ஹாங்காங், மக்கா, கம்போடியா எல்லாம் போயிட்டு அங்கே ஃபுல்லாக ரெஸ்ட் எடுத்துட்டு ఫుల్ పరిపూర్ణ క్యూర్ అయిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ ఫైట్. అప్పుడు ఏంటి 1 month ఎక్కడ వెళ్ళామా షూటింగ్ బిజీ చేసి, షూటింగ్ కూడా మన ఎక్కడనే మనం తీసుకుపోతుంటే అందరికి ఫ్లైట్ అది వచ్చి జాలీగా ఉంటూ పోతారు. సరే నా నాన్నగారు బాగున్నారు, జాలీగా ఉన్నారు. అది ఫైట్ ఎంత వాళ్ళు చూడకూడదని నేను ఎంత కష్టపడి ఉన్నానని ఇంతవరకు ఒక్క షూటింగ్ కూడా నేను తీసుకోలేదు. పిల్లలు తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మ్యారేజ్ తర్వాత నేను 700-800 ఫిల్మ్స్ చేశాను. నా వైఫ్ కూడా చూడలేదు.
ఇంకా వెరుగు నేను ఎలాగా ఫైట్ చేస్తాను వాళ్ళకి తెలియదు. ఉమ్. అందుకే వాళ్ళు నా దగ్గర ఫైట్ చేస్తున్నారు. మీరెంత ఫైట్ చేస్తారో, ఎంత బలం ఉందో వాళ్ళకి తెలీదు. అంటే ఒకసారి చూసిన తర్వాత అన్నాడు, సినిమాలో చూశారు కదా, అది ఏమో చేస్తారు ఏంటి ఇది ఆలోచించారు. ఆ, అది కూడా షూటింగ్ అంటే ఫైట్ అంటే 10 మినిట్స్లో పూర్తి అవుతుంది ఆ ఫైట్ అని. ఆ ఫైట్ 5 days అవుతుంది వాళ్ళకి తెలియదు. అవును. నేను నేచురల్గా ఇలాగా కింద పడి బొర్లా. వాళ్ళకి తెలియదు. ఉమ్. అంటే తర్వాత అలోనే లేదు కదా. తెలియదు. సరే ఏమో యాక్టింగ్ ఏమో జిగ్ జాగ్ చేశారు సినిమాలు, గ్రాఫిక్స్ చేస్తారు. అవి చేశారు ఉన్నారు. ఎందుకంటే సేమ్ ఇటు వస్తుంది కదా కామెడీ, ఇది చిల్డ్రన్స్ బాగా చూస్తారు కదా, అది మాదిరి వస్తుంది. సరే ఏమో చేస్తున్నారు. కార్టూన్ నెట్వర్క్ లో వచ్చినట్టుగా. ఇప్పుడు వరకు అదే. ఉమ్. నేను ఇంత కష్టపడుతున్నాను ఎవరికి తెలీదు, నేను అలాగే చూసలేదు. ఉమ్. ఎవరికి తెలియకూడదని నేను అలాగా ఉంటాను. ఇంకెవరికి షూటింగ్ ఎవరు చూడలేదు.